అలాగే జార్జ్ విట్ఫీల్డ్ అని మరొక దైవజనుడు. వీళ్ళందరూ తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసేవాళ్ళు, కన్నులెత్తి దేవుని వైపు చూచేవారు. నువ్వు కన్నులెత్తి చూస్తే దేవుని సన్నిధిని నీవు అనుభవిస్తావు, దేవుని ఆత్మను మనం అనుభవిస్తాం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ప్రసన్నత, ఆయన ప్రభావము, ఆయన సన్నిధి నీ మీదకి, నీలోనికి వస్తూ ఉంటుంది. అలాగే నువ్వు రోజు క్రమమైన ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా నువ్వు దేవునిలో లోతుగా వెళ్ళిపోతావు. అందుకే తెల్లవారుజాము ప్రార్థన చాలా చాలా ముఖ్యమైనది మన జీవితంలో. తెల్లవారుజాము ప్రార్థన చేసిన వాళ్ళకి అన్ని జయాలే ఉంటాయి, జయాలే. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే తెల్లవారుజాము లేచి ఖచ్చితంగా జయం చూస్తావు. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే ఎలాగైనా సరే నిన్ను తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయనీయకుండా నీకు రకరకాల పోరాటాలు పెడతాడు. ఒకరోజు ఒళ్ళు నొప్పులు పెడతాడు, ఒకరోజు బద్ధకం పెడుతుంది, ఒకరోజు ఒళ్ళంతా పులిసిపోయినట్టుగా ఉంటుంది, ఒకరోజు మెలకువగా ఉంటుంది కానీ లేవబుద్ధి కాదు. రకరకాలుగా రోజుకు ఒక రకంగా చీకటి శక్తులు నీ మీద దాడి చేస్తూ ఉంటాయి. కారణం నువ్వు లేచి ప్రార్థన చేయకూడదు. ఈ ప్రార్థన చేయకుండా లేటుగా లేచేవాళ్ళు వాళ్ళ మనస్సు గలిబిలిగా ఉంటుంది. వాళ్ళంతా సంతోషంగా లేవరు, ఏదో పోగొట్టుకున్నట్టుగా సంతోషం లేని వారిలాగా లేస్తారు. ఇక లేచి వాళ్ళ పనులు చేసుకుంటారు, అంతేగాని దేవుని సన్నిధిలో కనిపెట్టరు. కానీ యేసు ప్రభు శిష్యులను అంటున్నాడు, మీరు బోర్ల పడొద్దు, మీరు కిందకు చూడొద్దు, మీరు తలలెత్తి పైకి చూడండి, నా వైపు చూడండి. పిల్లరా, క్రైస్తవ జీవితంలో నీవు జయము పొందాలి అనంటే నీ తలలెత్తి, నీ కన్నులెత్తి దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. దేవుని వైపు చూడాలి, కన్నులెత్తి చూడాలి. ఏమెత్తి చూడాలి? 8వ వచనం అందరూ చదవండి. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ఏమెత్తి చూడాలండి? మనం కన్నులెత్తి దేవుని వైపు చూడాలి. కన్నులెత్తి దేవుని వాక్యం చదవాలి. కన్నులెత్తి సిలువ వైపు మనం చూడాలి. అప్పుడు ప్రభువు నీకు కనపడతాడు. ప్రభువు నీకు కనపడితే ఏంటి? ఇంకా ఆయన సన్నిధి, ఆయన సహాయము, ఆయన ఇచ్చే కాపుదల అన్నీ మనకు ఉంటాయి. అందుకనే దేవుని సన్నిధిలో తెల్లవారుజామున కన్నులెత్తి అనగా దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దానిని నువ్వు అభ్యాసం చేసుకోవాలి. కన్నులెత్తి చూడటం. ఇంకా ఏమి ఎత్తి చూడాలి అనంటే చూడండి, లూకాసు సువార్త 21వ అధ్యాయం తీయండి. లూకాసు సువార్త 21వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుదాం. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ఈ మాట అందరూ చెప్పండి, మీ చేయి పైకి లేపి. మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి.
ఏం ఎత్తుకోవాలండి? ఇందాకేం ఎత్తుకోమన్నాడు? మీరు కన్నులెత్తుకొని చూడండి, ప్రభు మీకు కనబడతాడు అని చెప్పాడు. ఏం ఎత్తుకోవాలి? కన్నులెత్తి చూడండి. ఇప్పుడు రెండవదిగా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, మీ తలలెత్తుకొనండి. తలలు ఎత్తుకోవటం ఒకటైతే దానికి వ్యతిరేకం ఏంటి? తల దించుకోవటం. అంతేనా? తల ఎత్తుకోవటం ఒకటైతే తల దించుకోవటం ఒకటి. ఇప్పుడు ఈ రెండిటికి ఈ రెండు పనులు జరుగుతాయి. తల దించుకునే సమయం ఉంటుంది, తల ఎత్తుకునే సమయం ఉంటుంది. తల దించుకునేది ఎప్పుడు? తల ఎప్పుడు దించుకుంటారు? తల దించుకునేది ఎప్పుడు చెప్పండి? ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారు? తల దించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు. సరే, అది దేవుని ముందు తల దించుకోవటం. జనరల్గా సమాజంలో తలదించుకునే పనులు జరుగుతాయి కొన్ని. అంటే అవమానకరమైన పనులు. ఏ పనులు? అవమానకరమైన పనులు, సిగ్గుచేటు పనులు. ఏదన్నా జరగరానిది జరిగి అది నలుగురికి తెలిస్తే మన పరువు పోతుంది అనుకున్నప్పుడు తలదించుకునే పనులు అయిపోతాయి. తలదించుకోవటం. నేను ఎలా తలెత్తుకొని బ్రతకాలి? నేను ఎలా తలెత్తుకొని తిరగాలి? అసలు నాకు తల దించుకునే పరిస్థితులు వచ్చినాయి అని అంటారు. అంటే తల దించుకునే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అని అంటే, దేవునికి వ్యతిరేకమైనది ఏదో జరిగింది అక్కడ. దేవునికి వ్యతిరేకమైనవి ఏదో చేసావు, అందువలన తల దించుకోవాల్సి వస్తుంది. పిల్లరా, ప్రభు అంటున్నాడు, మీ తలలెత్తుకొనండి. తలలు ఎవరెత్తుకొని తిరుగుతారు? మంచి పనులు చేసిన వాళ్ళు. ఎవరండి? మంచి పనులు, అలాగే గొప్ప పనులు, 10 మంది మెచ్చుకునే పనులు. ఏదైనా గొప్ప పని చేస్తే తలెత్తుకొని తిరుగుతారు. ప్రియరా, సమాజంలో తల దించుకునే పనులు ఉన్నాయి, తలెత్తుకునే పనులు ఉన్నాయి. తల దించుకునే పనులు చేయించేది ఎవరంటే సాతానుడు. సాతానుడు రకరకాల శోధనలు పెట్టి నీ చేత చేయరాని పనులు చేపించి, నీ చేత చేయకూడని స్నేహాలు చేపించి, నీ చేత చెప్పకూడని వినకూడని చెడ్డ మాటలు పలికించి మాట్లాడించి, ఇలాగూ అనవసరమైన పనులు నీ చేత చేయించి 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 ఏదో ఒక రోజున తల దించుకునేటట్లుగా చేస్తుంది అపవాది. కానీ ప్రభు అంటున్నాడు, మీరు తలదించుకునేవారుగా ఉండొద్దు, మీరు తలలెత్తుకొనండి. అది ఏ సమయంలోనంటే 27వ వచనం చూడండి. ఇప్పుడు మనుష్య కుమారుడు, ఇంకా 26 కూడా చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఆకాశమందలి శక్తులు కదలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అక్కడ చూడండి, ఆకాశమందలి శక్తులు కదిలింపబడను అంటే దయ్యపు శక్తులన్నీ కదిలించేస్తాడంట దేవుడు. తర్వాత లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలుగుతుంది. మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అంటే దేవుని రాకడ దినాలు ప్రియులారా, ఇవన్నీ దేవుని రాకడ బయలుదేరుతుంది, వచ్చేస్తుంది అనేదానికి గుర్తులు. అక్కడ దాకా ఎందుకండి? ఈ రోజుతో భూలోకానికి రేపు తెల్లవారుజామున మనోళ్ళు కానీ సముద్రంలో వాయుగుండం పడింది,
తుఫాన్ రాబోతుందని చెబుతున్నారే అప్పుడప్పుడు, అలాగూ దేవుడే రేపు ఈరోజే ఆఖరి రాత్రి, రేపు తెల్లవారుజామున దేవుని రాకడ వస్తుంది, సిద్ధపడిన వాళ్ళని నేను తీసుకుంటాను, సిద్ధపడిన వాళ్ళని నరకానికి పంపించేస్తాను, రేపు తెల్లవారుజామున అని ఈ రాత్రి ప్రపంచంలో ఆకాశం అంతా వినబడేటట్లు దేవదూతల చేత కేకలేయించి చెప్పాడు అనుకోండి. అంటే అందరికీ ఇప్పుడు మనం మైకులు ఎట్లా చెబుతున్నామో దేవదూతలు ఆకాశంలో వినబడేట ఈరోజే ఆఖరి రాత్రి, రేపు తెల్లవారుజామున ప్రభు వస్తున్నాడు, మిమ్మల్ని సిద్ధపడిన వాళ్ళని తీసుకొని వెళ్తాడు, సిద్ధపడిన వాళ్ళని వదిలేస్తాడు, నరకానికి వెళ్ళిపోతారని చెప్పాడు అనుకోండి. ఈ సిద్ధపడిన వాళ్ళందరూ ఏమవుతారు చెప్పండి? ఏం చేస్తారు? హాయిగా పర్వాలేదు ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోతామంటారా? ఏం చేస్తారు? ఒకటే కేకలు, అయ్యా అయిపోయిందా టైము, అయ్యా అయిపోయిందా, సువార్త వింటున్నాం కానీ లోబడలేదయ్యా, ఈ ఒక్క రాత్రేనా, ఇక టైం లేదా అని ఒకటే కంగారు, ఒకటే కేకలు. నోవా నోవా తలుపుది తలుపుది, జలప్రళయంలో కొట్టుకుపోతున్నావు తలుపుది అని కేకలేసినట్లుగా అందరు కేకలేస్తారు. ఎవరు కేకలేస్తారంటే సిద్ధపడని వారు, పరలోకానికి వెళ్ళటానికి రెడీగా లేనివారు కేకలేస్తారు. అదే రెడీగా ఉన్నామనుకో ఏం చెప్తావు? అవును ప్రభా నేను రెడీగా ఉన్నాను, నువ్వు రా నేను వచ్చేస్తాను అని అంటాం. చూసారా? సిద్ధపడిన వారికి సిద్ధపడని వారికి అది తేడా. ఈ సిద్ధపడని వారు ఏం చేస్తారంటే కేకలేస్తూ ఉంటారు, ధైర్యము చెడి కూలుదురు. ఇంకైపోయింది మా పని, ఈ రాత్రి అనంట ఆఖరి రాత్రి, రేపు తెల్లవారుజామున ప్రభు వస్తాడంట, రెండవ రాకడ వస్తుందంట అని ధైర్యము చెడి కూలిపోతారు. కానీ ప్రభు అంటున్నాడు, వారు ధైర్యం చెడి కూలి వారు ఉంటారు, కానీ మీరైతే ఎలా ఉండాలంటే 27వ వచనం చూడండి. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుటై వచ్చుట చూతురు. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి. కొంతమంది ఏమో 26వ వచనం ఆఖరిలో ఏముంది? ధైర్యము చెడి కూలుదురు అని ఉంది. ఏమనుందండి? ధైర్యము చెడి కూలుదురు అని ఉంది. ఇక్కడ 28వ వచనంకి వచ్చేసరికి మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి అని ఉంది. ఒక బ్యాచ్ ఏమో ధైర్యం చెడి కూలుదురైతే, ఇంకొక బ్యాచ్ ఏమో ధైర్యము తెచ్చుకొని తలలెత్తుకొనుడి అని ఉంది. కారణం ఏంటి అని అంటే సిద్ధపాటు కలిగిన ప్రజలు. ప్రభునంతులారా, దేవుని వాక్యము విన్న తర్వాత నీవు సిద్ధపడాలి. నీవు సిద్ధపడాలి. నీవు సిద్ధపడటానికి తయారు కావాలి. నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. అందుకే మీ తలలు ఎత్తుకొనుడి అంటున్నాడు. మీ విడుదల సమీపించుచున్నదనెను. మరి నువ్వు తలెత్తుకునే వ్యక్తివిగా ఉంటున్నావా? తల ఎత్తుకొని దేవుని వైపు చూసేవారముగా మనం తయారవుతున్నామా? మీరు తలలెత్తుకొనుడి. తలలెత్తుకోవటంలో దేవుని వైపు చూడటం, ఒక మంచి పని చేయటం, ఒక గొప్ప పని చేయటం, ఆశీర్వాదకరమైన పనులు చేస్తూ ఉంటే తలలెత్తుకుంటాము. కావున మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మీరు కన్నులెత్తి చూడండి అని అన్నాడు. మొదటిగా ఏమెత్తి చూడమన్నాడు? మీరు కన్నులెత్తి చూడండి, నా వైపు చూడండి. కన్నులెత్తి చూసినప్పుడు వారికి ఎవరు కనపడ్డారు? యేసు తప్ప మరి ఎవరునూ కనబడలేదు. దేవుని వైపే మనం కన్నులెత్తి చూడాలి. ఇక్కడ వచ్చేసరికి ఏమంటున్నాడు? మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనండి. మీ తలలు ఎత్తుకొనండి అంటే తలెత్తుకొని తిరిగే పనులు చేయండి.
నీవు నీ కుటుంబము తలెత్తుకొని బ్రతికే పనులు చేయండి, తలదించుకునే పనులు చేసుకోవద్దు. మీరు తలలెత్తుకొని తిరగండి. తలలు ఎత్తుకొనుట ద్వారా అక్కడ మహిమ ఉంటుంది, ప్రభావం ఉంటుంది, గొప్పతనం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఆ పనుల్లోనికి మీరు రండి, తలలెత్తుకొనండి. తర్వాత మనం ఇంకా ఎత్తవలసింది దేన్ని ఎత్తుకోమని అంటున్నాడో చూద్దాము. లూకాసు వార్తలోనే 11వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. లూకా 11:27. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నిన్ను కుడిచిన స్తనములను ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా. కేక వేయటం అంటే ఏంటంటే వాయిస్ పెరిగింది అని అర్థం. ఏం పెరిగింది ఇక్కడ? వాయిస్, శబ్దం పెరిగింది. చెప్పాలి. కేక వేయటం అంటే ఏంటి? కేక వేయటం అంటే ఏంటి? ఒక కేక వేయండి. మీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టి పెద్దగా ఒకటి కేక వేయండి. ఎవరిని కేకేస్తారు? ఎవరిని కేకేస్తారు? రైట్, దావీదు కుమారుడు అంట. కేకేయండి అందరూ, 2 చేతులు పైకి లేపి ఒక్క కేకేయండి అందరూ పెద్దగా. అది అంటే ఇప్పుడు ఏం పెరిగింది మీకు? ఏం పెరిగింది? వాయిస్ పెరిగింది. ఇప్పుడు దాకా మౌనంగా కూర్చున్న వాళ్ళు మీరందరూ 2 చేతులు పైకి లేపి ఒక్కసారిగా ఏమని పిలిచారు? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేక వేశారంటే వాయిస్ పెరిగింది. ప్రియరా, దేవుని సన్నిధిలో నీ వాయిస్ పెరగాలి, నీ స్వరము పెరగాలి. దేనికి పెరగాలి? దేనికి పెరగాలి? ప్రార్థన చేయటానికి నీ వాయిస్ పెరగాలి. బజార్లోనైతేనేమో ప్రక్కమంటే బజారుకి వినబడి అంతగా కేకలేస్తావు. దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయమంటే ప్రభువా 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 కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి, యేసయ్యా యేసయ్యా. అసలు ప్రక్కమంటి వాళ్ళకి కూడా వినపడదు. అరే బజార్లో ఉన్న కేకలు మందిరంలోకి ఏమైనవి? ఏమైపోయినాయి నీ కేకలు? ప్రేరేపించబడిన వారు లేచి నిలబడి ప్రార్థన చేయండి అన్నాం అనుకోండి, ఎంతసేపటికి లేస్తారు ఒక్కొక్కళ్ళు? వెంటనే లేచి, దేవా దావీదు కుమారుడా పరిశుద్ధుడా ఈ సాయంకాలం నన్ను మీ సన్నిధికి తీసుకొచ్చావు, నీకు వందనాలు అని కేకలేసి ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసేటప్పటికైనా మునమనలో గుసగుసలు అంటారే, అట్లాంటి మునమనలో గుసగుసల ప్రార్థన. రోడ్ల మీద అయితేనేమో అంత పెద్ద కేకలా. పిల్లరా, నీ కేకలు దేవుని సన్నిధిలో వినబడాలి. ఆమేన్. అందరూ అనండి, మన కేకలు ఎక్కడ వినపడాలి? ఎక్కడ వినపడాలి? చెప్పండి. మన కేకలు దేవుని సన్నిధిలో వినబడాలి. ఆమేన్. ఇప్పుడు వెంటనే ఒకళ్ళు లేచి నిలబడి ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రసంగం తర్వాత చేస్తా. లేవరు నాకు తెలుసు. కూర్చోమ్మా కూర్చో, నువ్వు వస్తావులే, ఇక మిగిలిన వాళ్ళు లేవరు. దేవుని సన్నిధిలో కేకలేసి ప్రార్థన చేయడానికి రెడీ అవ్వాలండి. నీ వాయిస్ పెంచాలి, దేవునిలో పాటలు పాడాలి. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, చాలు. అదే పాట ఎట్లా పాడచ్చు? ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, అలా కూడా పాడవచ్చు. నీ బలాన్ని దాచుకో, ఇడ్లీ బలాన్ని.
కొంతమంది పని దగ్గర ఒళ్ళు దాచుకుంటారంటారే, అట్లాగే దేవుని దగ్గర దాచుకుంటారు అన్నీ. ప్రార్థన చేయమంటే ఆ స్వరం ఎత్తరు, పాటలు పాడమంటే స్వరం ఎత్తరు, చప్పట్లు కొట్టమంటే ఆ చేతులు ఏడో ఉంటాయి, అవి రెండు కలుసుకోవు. పాటలు పాడేటప్పుడు అవి రెండు పలుక్కోవు. మళ్ళీ మిగిలిన టైంలో బాగానే పలుక్కుంటాయి. ఇడ్లీ వేసేటప్పుడు, దోశ వేసేటప్పుడు అప్పుడు బాగానే పలుక్కుంటాయి. ఈ చేయి చేసింది, ఈ చేయి చేసింది, ఆ చేయి చేసేది, ఆ చేయి చేసింది. దేవుని సన్నిధికి వచ్చి చప్పట్లు కట్టి కొట్టమంటావే, అప్పుడు ఈ రెండు పలుక్కోవు అసలు. అవి ఎక్కడో ఉంటాయి, ఒకటి తూర్పున, ఒకటి పడమరన. అది మరి ముఖ్యంగా కోటాలు వచ్చినప్పుడు పని చేయటానికి, పరిచర్య చేయటానికి అసలు పలుక్కోవు ఈ చేతులు. పలుక్కోవండి. దేవుని పని కలిసి పని చేద్దాం రండి అని అంటే ఆ విశ్వాసుల చేతులు పలుక్కోవు. పిల్లరా, దేవుని సన్నిధిలో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇక్కడ చూడండి ఆ మాట 27వ వచనంలో, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, వాయిస్ పెంచి చెబుతూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, నిన్ను ఒక బస్ స్టాండ్కి తీసుకువెళ్ళి అక్కడ ఒక 100 మంది బస్ స్టాండ్లో ఉంటే అక్కడ పాట పాడు, అక్కడ ప్రార్థన చెయ్యి అని అంటే అసలు నీకు వాయిస్ వచ్చిద్దా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమంటే నీకు వాయిస్ వస్తుందా? లోకములో ఉపయోగించిన స్వరాన్ని దేవునికి ఉపయోగించటం చేతకాట్లేదండి మనుషులకి. అందుకనే స్వరముర పైకి లేపాలి. ఏం పైకి లేపాలి? స్వరం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే 28వ వచనంలో, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పాను. దేవుని వాక్యము విని దానిని గైకొనువారు ధన్యులు. ఎప్పుడు అనంటే నీ స్వరము పైకి లేపాలి. కొంతమంది పాటలు వింటానే ఉంటారు, ఎప్పుడు ఎన్నో పాటలు వింటారు, కానీ వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక పాట పాడు అనేసరికి నా వల్ల కాదులే అంటారు. అంటే నీ స్వరాన్ని ఎవరికి ఇవ్వట్లేదు? దేవునికి ఇవ్వట్లేదు. పాటలు పాడటం నా వల్ల కాదు అన్నావంటే నీ స్వరాన్ని దేవునికి ఇవ్వట్లేదు అని అర్థం. అందుకనే పిల్లరా, మన స్వరమును పైకెత్తాలి. ఏం పైకెత్తాలి? స్వరమును పైకెత్తాలి. చెప్పండి. 3 ఏమేం చెప్పాను? 1 కన్నులెత్తి చూడాలి. ఏం ఎత్తి చూడాలి? కన్నులెత్తి చూడాలి. 2 తలలెత్తి చూడాలి. 3 స్వరమెత్తి చెప్పాలి దేవునికి. ఏంటి 3 చెప్పండి? కన్నులెత్తాలి, యేసును చూడాలి, అలాగే తలలెత్తాలి, దేవుని ప్రభావాన్ని చూడాలి, కేకలు వేయాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి. ఇప్పుడు 4వ దానిలోకి వెళ్తాను. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడుగుతాను, ఎవరినైనా అడగవచ్చు మీలో. బాగా గుర్తుపెట్టుకోండి. 1 తిమోతి. దేవుని వాక్యం వినాలండి జాగ్రత్తగా. వాక్యం వినకపోతే నువ్వు వేస్ట్ అయిపోతావు చివరికి. 1 తిమోతి 2వ అధ్యాయము 1 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి. ఏమెత్తాలి ఇక్కడ?
ఇక్కడ ఏమెత్తాలి చెప్పండి? మీ చేతులు చూపించండి. ఇక్కడ ఏమంటున్నాడు? పవిత్రమైన మీ చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఏమెత్తాలి ఇప్పుడు మనం? చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులెత్తి చప్పట్లు కొట్టాలి. చేతులెత్తి స్తుతించాలి. చేతులెత్తి దేవుని పనిని చెయ్యాలి. చేతులెత్తి దేవుని పరిచర్యను మనం చెయ్యాలి. చూసారా? చేతులెత్తి అనగా నీవు దేవుని పనికి చేతులెత్తాలి. నా వంతుగా నేను దేవుని పని చేయాలి. చేతులు ముడుచుకోవటం కాదండి మనం నేర్చుకోవాల్సింది. చేతుల్ని వెనక్కి తీసుకోవటం కాదు మనం నేర్చుకోవాల్సింది. చేతుల్ని దాచుకోవటం కాదు మనం నేర్చుకోవాల్సింది. చేతులెత్తి దేవుని పనిని మనము చెయ్యాలి. ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడంటే ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకొని వాళ్ళు చేతులు ముడుచుకున్నారు కాబట్టి నేను చేతులు ముడుచుకుంటా, వాళ్ళు పరిచర్య చేయలేదు కాబట్టి నేను పరిచర్య చేయను, వాళ్ళు దేవుని సన్నిధిలో ఉపయోగపడలేదు కాబట్టి నేను ఒకళ్ళను చూసి ఒకళ్ళు ముడుచుకునే చేతుల్లాగా సైతానుడు చేస్తున్నాడు. ఇక్కడేమనుందండి? కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. మరి నువ్వు అలాగ చేతులు ఎత్తుతున్నావా? ప్రియరా, దేవుని పని ఉన్నది అని అంటే నేనెప్పుడు చేతులెత్తి దేవుని పని చేయటానికే ఇష్టపడతాను. మరి మీ కనులు ఎలా ఉన్నాయి? ఆ అబ్బాయి దేవుని పని ఏమి చేయడు, నేను ఒక్కడిని ఎందుకు చేయాలి? నేను చేయను. అది కామా అసలు దేవుని పని ముట్టుకోవట్లేదు వచ్చి, ఆమె చేయకపోతే నేను ఎందుకు చేయాలంట? నేను చేయను. ఇది సైతాను గారిని బోధిస్తున్న బోధ. దేవుడు బోధిస్తున్న బోధ ఏమో మీరు చేతులెత్తి ప్రార్థన చేయండి, చేతులెత్తి దేవుని పని చేయండి, చేతులెత్తి దేవునికి ఉపయోగపడండి అని దేవుడు చెబుతుంటే దేవుని పని ఏమైనా చేస్తున్నావు అసలు? పిల్లరా, దేవుని పనిని చేసిన వారిని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడండి. మీరు ఏదో అనుకుంటున్నారేమో, దేవుని పనిని చేసిన వాళ్ళని దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, దేవుడు వదిలిపెట్టే దేవుడు కూడా కాదు. చూడండి, దేవుని పని చేసిన వాళ్ళ దేవుడు ఏం చేస్తాడో. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ వచనం చదవండి. అందుకు ఆ యవనుడు, మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఈ మాట అందరూ అనండి, 100 రెట్లు పొందును. ఎవరు పొందుతారు? ప్రతివాడు. ఆ మాట అనండి అందరూ, ప్రతివాడును 100 రెట్లు పొందును అని ఉంది. ఇప్పుడు ఈ వాక్యము అబద్ధము అన్న వాళ్ళందరూ చేతులు పైకి లేపండి. ఈ వాక్యము అబద్ధము